ఇండియన్ సినిమాలో ఈ మధ్య మైథలాజికల్ డ్రామాలు, హిస్టారికల్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఫుల్ లెంత్ డివోషనల్ ఫిలిం కాకపోయినా సినిమాలో కథ మీద డివోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుత టాలీవుడ్లో డివోషనల్ టచ్ ఇచ్చే సినిమాలు సెట్స్ పై చాలానే ఉన్నాయి. అలాగే శివతత్వం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. డివోషనల్ టచ్ మూవీస్ లో మొదటగా చెప్పుకోవాల్సింది అఖండ 2 మూవీ. బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అఖండ 2లో శివునికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉండగా బాలయ్య ఈ మూవీలో అఘోరాగా నటిస్తారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పరమశివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్ కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీలో మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు కూడా పలు పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెలా 2. ఈ సినిమా కూడా శివుని నేపథ్యంలోనే తెరకెక్కుతున్న సినిమానే. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించనుంది. నాగసాధువు పాత్రలో తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గానే మహాకుంభమేళలో రిలీజ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న జటాధర సినిమాలో కూడా శివుని నేపథ్యంలో సాగే సీన్స్ ఉండనున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లుధీర్ భైరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో సాయి శ్రీనివాస్ అఘోరగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ అక్టోబర్లో రిలీజ్ కానుంది. అరవింద్ కృష్ణ, ఆశురెడ్డి, జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రల్లో సుకో పూర్వజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఏ మాస్టర్ పీస్. ఈ మూవీ కూడా శివుని నేపథ్యంలోనే ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమాలే కాకుండా శివునికి సంబంధించిన ఎన్నో పాటలు కూడా ఈ సినిమాల్లో ఉండనున్నాయి. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా?